మురళీమోహన్ గారు అయితే అనాథ పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి నేను కూడా ఫీల్ అవుతున్నాను సాడ్గా. ప్రసాద్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అతను సంపాదించుకున్న ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నారు. ఇకపోతే ఏంటంటే టైం రాలేదు. టైం ఏంటంటే లేటుగా వచ్చింది. ఇంత లేటుగా రాకూడదు. ఆ టైము ఎప్పుడో రావాల్సింది. కాకపోతే అదేంటంటే చాలా లేటుగా వచ్చింది. దాని మీద కొద్దిగా ఎట్లా అయినా నేను కూడా ఫీల్ అవుతున్నాను సాడ్గా. వీళ్ళు ఎప్పటి నటులు, అసలు ఎప్పుడు వచ్చారు వీళ్ళు నటనలోకి? వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? వీళ్ళు అనాథ పిల్లలకు మురళీమోహన్ గారు అయితే అనాథ పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఇతను పెట్టినటువంటి జైబేరీ కన్స్ట్రక్షన్లో ఎంతమందికి లైఫ్లు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పరంగా చూస్తే ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా తక్కువ, ప్లస్ లేట్గా వచ్చిందని నేను చెప్పిన. సినిమాలు చాలా అంటే చాలా లెక్క పెట్టలేని సినిమాలు ఉన్నాయి. హీరోగా చేశారు, తండ్రిగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, ఇవన్నీ పెట్టారు. అటువంటిప్పుడు సినిమాలు ఎందుకు లేవు అతనివి? ఎవరు చెప్పారు సినిమాలు లేవని? సినిమా ప్రసాద్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అతను కామెడీ పండించగలడు, సెంటిమెంట్ పండించగలడు, అన్ని రకాలుగా ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి నటించగలిగేటటువంటి నటులు అనమాట వీళ్ళు. మరి వీళ్ళకి కాకపోతే ఎవరికి వస్తాయి పద్మశ్రీ అవార్డులు? కాకపోతే లేటుగా వచ్చాయి. ఈ లేటుగా వచ్చినందుకు నేను కూడా బాధపడుతున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారి ఏ సినిమా బాగా నచ్చింది? అలా ఉన్నాయి. ఒకటేముంది, ఆ నలుగురు ఉంది. తర్వాత అంతకుముందు అలా పాత సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెవులో పువ్వు ఉంది ఒక కామెడీగా. ఆ నలుగురిలో అయితే ఒక సెంటిమెంట్, ఎవరికైనా సరే ఏదైనా బాధ వచ్చిందంటే తన సొంత బాధగా భావించి తన సొంత డబ్బే కాకుండా అప్పులు చేసిన డబ్బులు కూడా వాళ్ళకి పెట్టేటటువంటి క్యారెక్టర్ చేస్తారు. ఇక చెవులో పువ్వు అయితే చెప్పక్కర్లేదు, చాలా కామెడీ ఉంటుంది. ఇటువంటివి ఒకటే కాదు, చాలా సినిమాలు చేశారు అతను. చాలా సినిమాల్లో కూడా బాగుంటాయి అతనివి. కామెడీకి కామెడీ, సెంటిమెంట్కి సెంటిమెంట్, ఆ ఫైటింగ్లు ఏం చేసినా కానీ బాగా చేస్తారనమాట. అతనితో నటించిన ఏ హీరోయిన్ అయినా టాప్ హీరోయిన్గా మిగిలిపోయారనమాట ఒకప్పుడు. అతనితో అతనితో ఫస్ట్ సినిమా నటించిన ఏ హీరోయిన్ అయినా కానీ ఒక టాప్ స్థాయిలో నిలబడినటువంటి హీరోయిన్ లేకపోలేదు. మరి వీళ్ళకి కాకపోతే ఎవరికి ఇస్తారు పద్మశ్రీ అవార్డులు? మురళీమోహన్ గారు సినీ ఫీల్డ్ కన్నా కూడా మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ మిగతా వాటి మీద చూపించారు. అవునయ్యా, పరంగా కదా ఈ అవార్డులు ఇచ్చేది. మరి మురళీమోహన్ గారికి కూడా ఎంతమంది కరెక్ట్? సేవాపరంలో అతను మించిన కర్ణుడు లేడు తెలుసా? సేవాపరం సినిమా దానికి ఎందుకు చేయలేదు? ఏం చేయలేదు మీకు తెలుసా? అతను సంపాదించుకున్న ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నారు. అతను కష్టార్జితాన్ని అతను నిలుపుకున్నారు ఆగం చేసుకోకుండా. ఆ కష్టార్జితంలో 10 మంది కాదు, ఇవాళ రోజున 50,000 మంది తన సంస్థలో బ్రతుకుతున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు? సినిమా మీద వచ్చిన డబ్బు కాదా? సినిమాలో సంపాదించిన రూపాయి కాదా? నిద్రాహారాలు మాని వేషాల కోసం ఆఫీసులు తిరిగి ఆడిషన్లు ఇచ్చి ఇటువంటి అన్నింటిలో చేసిన డబ్బే ఇవాళ రోజున అతను చేతి కింద 50,000 మందికి అన్నం పెట్టి శాలరీలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను పోషిస్తుంది. అంటే అతను ఒక సినిమాలో సంపాదించిన ప్రతి రూపాయే. కాకపోతే తను వృధా చేసుకోలేదు, అందరి లెక్క ఆగం చేసుకోలేదు. ప్రతిదాన్ని భూమి మీద పెట్టాడు, భూమిలో వస్తున్నదాన్ని సినిమాలకు చూపించుకున్నాడు. అతను నటనా ప్రావీణ్యాన్ని అతను నిరూపించుకున్నాడు. దాంట్లో తప్పేం లేదే. అంటే ఇప్పుడు చాలా పెద్ద హీరోలు కూడా ఇప్పుడు నటనలో ఇంకా ముందుకు సాగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. కానీ పాత వాళ్ళకి ఇవ్వడం ఎంత మటుకు న్యాయం అనేది విమర్శలు కూడా చేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేమన్నారు? ఆ మాట నిజమే, నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే పాత వాళ్ళకి ఇస్తే మిగతా కొత్త వాళ్ళు ఆగిపోతారు, కొత్త వాళ్ళు ఇక రారు, కొత్త వాళ్ళకి అవకాశాలు రావు, కొత్త వాళ్ళకి లైఫ్ ఉండదు. అలాగే ఇప్పుడు ఒకప్పుడు ఒక రామారావు గారు నటించారు, నాగేశ్వరరావు గారు నటించారు. వాళ్ళకి తగ్గ క్యారెక్టర్లు, వయసుకు తగ్గ క్యారెక్టర్లు. తర్వాత హరినాథ్ గారేంటి, రంగనాథ్ గారేంటి, వీళ్ళందరూ నటించిన మహానటులే, కాదని నేను చెప్పట్లేదు. కానీ వీళ్ళకి వయసుకు తగ్గ క్యారెక్టర్లు చేసుకుంటూ వీళ్ళు సినిమా అగ్రస్థానంలో ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని నేను కూడా సినిమా ప్రపంచాన్ని కోరుకుంటున్నాను ఒక నటిగా.